నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్కు స్వాగతం. దేశమంతా క్షామం పరిస్థితులు. వరుణుడు మొహం చాటేశాడు. చినుకు రాలడం లేదు. ఇదంతా ఎలీనో ప్రభావం. వర్షభావం నుంచి గట్టెక్కించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మహాకార్యాన్ని తలపెట్టారు. దుర్భిక్ష పరిస్థితులు లేకుండా దేశమంతా సుభిక్షంగా ఉండాలని, అందులో తుని నియోజకవర్గం కూడా పసిడి పంటలతో కలకల్లాడాలని ఆకాంక్షిస్తూ తుని మండలం తేటగుంటలోని యనమల గార్డెన్స్లో వరుణయాగం నిర్వహించాలని, రాజకీయాలకు చోటు లేకుండా రైతు కుటుంబాలతో వరుణ కటాక్షం కోసం యజ్ఞయాగాల నిర్వహణకు సంకల్పించారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు, అంటే 4 రోజుల పాటు ఋత్వికులు వేద మంత్రోచ్చరణలతో వరుణ యాగం జరుగుతుంది. కేవలం రైతులు, రైతు ప్రతినిధులు, దంపతుల సారథ్యంలో హోమాలతో వరుణ యాగం నిర్వహిస్తారు. దేవుడి కరుణ కోసం యనమల ఈ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వరుణ యాగం ఏర్పాటు బాధ్యతలను యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరు వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, యనమల లక్ష్మణరావు, మల్లా గణేష్, గాడి రాజాబాబు, అంకవరెడ్డి రమేష్, పెంటకుట భాస్కర్ సత్యనారాయణ, చొక్కా అప్పారావు, నేమాల అప్పారావు, కుర్రా వెంకటరమణ, దంతులూరి శ్రీనివాసరాజు అప్పగించారు. వేద పండితులతో కలిసి వీరందరూ స్థల పరిశీలన చేసి యాగశాలల నిర్మాణ, కొలతలు, భూమి చదును పనులను దగ్గరుండి చేయించారు. ఇప్పటికే ఆధ్యాత్మిక శిఖరంగా ఖ్యాతి పొందిన యనమల గార్డెన్స్ మరోసారి ఆధ్యాత్మిక అనుభూతి అందించనుంది. గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. సభాయై నమః. నిర్విఘ్నమస్తు. తుని మండలంలో ఉన్నటువంటి, తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఈరోజు మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి దివ్య గారు, అలాగే మన నాయకుడైనటువంటి యనమల రామకృష్ణ గారు కలిపి ఈ నెల 19, 20, 21, 22 ఈ 4 రోజులు కూడా ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అలాగే ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నీళ్ల కోసం ఎటువంటి కరువులు లేకుండా అందరూ కూడా అభివృద్ధిగా ఉండాలని, రైతులందరూ కూడా చక్కగా అందరికీ కూడా ఆ ధాన్యం చక్కగా అందరికీ కూడా పంటలన్నీ కూడా బాగా పండి అందరూ కూడా చక్కగా సద్యసృష్టి ఉండాలని చెప్పి చక్కగా ఇక్కడ వరుణ యాగాన్ని తలపెట్టారండి. ఈ వరుణ యాగం చక్కగా 11 మంది ఋత్వికులతో 3 రోజుల కార్యక్రమం, వరుణ జపాలు, అలాగే వరుణుడికి సంబంధించినటువంటి ఋష్యశృంగ మహాముని అని ఉంటారు. ఆ ఋష్యశృంగ మహాముని ఎక్కడైతే ఉంటారో అక్కడ చక్కగా వర్షాలవి కురుస్తాయి అని చెప్పి ఆ యొక్క పురాణాల్లో తెలపబడి ఉంది. కాబట్టి అలాగే విరాట పర్వం అనేటువంటి చక్కనైనటువంటి ఒక మహాభారతంలో ఉన్నటువంటి ఒక 2500 శ్లోకాలు సుమారుగా, ఆ శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసి ఇక్కడ మొత్తం ఉండేటటువంటి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి చక్కగా వర్షాలని సకాలంలో కురిసి అందరూ కూడా అభివృద్ధిగా ఉండాలని, అందరూ కూడా చక్కగా సుఖ సౌఖ్యాలతో ఉండాలనేటటువంటి మంచి ఉద్దేశ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య గారు, అలాగే మన రాష్ట్ర మాజీ మంత్రి గారైనటువంటి యనమల రామకృష్ణ గారు కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క వరుణ యాగాన్ని తలపెట్టారు. కాబట్టి ఈ నెల 19, 20, 21, 22 ఈ 4 రోజులు కూడా మన యనమల రామకృష్ణ గారి ఇంటి దగ్గర చక్కగా ఈ యొక్క యాగాన్ని రైతులందరి చేత కూడా చేయిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యాగంలో రైతులందరూ కూడా పాల్గొని ఈ యొక్క యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. శుభం. ప్రస్తుతం మన ప్రాంతంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వలన వర్షం లేక మరి దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇబ్బందుల పాలు గురవుతుంది. ముఖ్యంగా మన ప్రాంతం అంతా ఈ వర్షం లేకపోవడం వలన రైతులకు కూడా చాలా ఇబ్బందికరంగాను, పంటలకు కూడా సదుపాయం లేదు, వర్ష నీరు అందుబాటులో లేకపోవడం కూడా రైతాంగం కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ ఇబ్బందుల్ని, ఈ విపత్కర పరిస్థితుల నుంచి అధిగమించాలని మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణ గారు ఇక్కడ వరుణ యాగం చేస్తే ఒక మంచి రోజులు మళ్ళీ వస్తాయి, మరి వరుణుడి దేవుడు కరుణిస్తాడని చెప్పి ఉద్దేశంతో ఈ నెల 19, 20, 21, 22 తేదీలలో మన తేటగుంట కార్యాలయం యనమల గార్డెన్స్లోని ఈ వరుణ యాగం, దానికి సంబంధించిన హోమం, జపం, మరి దానికి సంబంధించినటువంటి పురోహితుల చేత కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున
ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని మనవంతు కూడా అది కార్యక్రమంలో పాల్గొని మీరు ఆ భగవంతుని కొలుద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. శ్రీ యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారి ప్రోద్బలంతో 18, 19, 20, 21 తేదీల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వర్షాలు వెనకంజ వేశాయి కాబట్టి ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ రోజుల్లో వరుణ యాగం చేద్దాం అని మన రైతులు, నాయకులు, అలాగే ఆయకట్టుదారు సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా రేపు రాబోయే రోజుల్లో వరుణ యాగం ఈ యనమలాక గార్డెన్స్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం రైతుల ఆధ్వర్యంలో, రైతుల పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి 50 మంది రైతు సోదరులందరూ వచ్చి ఈ యాగాన్ని జయప్రదం చేస్తారని, రాబోయే రోజుల్లో ఈ యాగం ద్వారా వర్షాలు పడాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వర్షాలు వెనకబడడం వల్ల రైతులు, ప్రజలు కూడా తాగునీటికి, సాగునీటికి, పశువులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇందులో భాగంగా మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారు ఆధ్వర్యంలో తేటగుంట క్యాంప్ ఆఫీస్లో వరుణ యాగం తలపెట్టారు. ఇందులో మన రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గం కూడా సుభిక్షంగా ఉండాలని, మన రైతులు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 19, 20, 21 ఈ 3 రోజులు ఈ వరుణ యాగం రైతులు ఫ్యామిలీతో కూర్చొని ఈ వరుణ యాగం చేస్తారు. అందులో భాగంగా ఈ 22 పూర్ణ కుంభాభిషేకంతో క్లోజ్ చేస్తారు. కాబట్టి మన తుని నియోజకవర్గం రైతులందరూ కూడా ఈ యాగంలో పాల్గొని మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఆశీస్సులు అందించాలని, ఈ యాగం సఫలం కావాలని మంచి ఉద్దేశంతో అందరూ బాగుండాలని, అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాగాలి, అందులో మన తుని నియోజకవర్గం కూడా ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో మేడం గారు తలపెట్టారు. కాబట్టి యనమల రామకృష్ణ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. 3 రోజులు రైతు కుటుంబాలు కానీ, ప్రజలు కానీ అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మన సుభిక్షంగా మన నియోజకవర్గం ఉండాలంటే అందరూ కూడా తల చేసి అందరూ కూడా ఈ హోమంలో పాల్గొని, అదేవిధంగా పూజారులు చేస్తున్నటువంటి ఈ తపోవనంలో, తటాకవనంలో నీళ్ళలో కూర్చుని ఈ 3 రోజులు యాగం చేస్తారు. కాబట్టి ఇది అందరిని వీక్షించి మీ యొక్క భక్తి పరవశాన్ని కూడా పంచుకుంటారని, మన నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ కూడా కృషి పడతారని, ఎమ్మెల్యే గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ